ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ నూతనమైన దినాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. యేసు ప్రభుల వారు అంటున్న మాటను మనం చూస్తే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ఆయన వాక్యము తెలియపరుస్తుంది. ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, యేసు ప్రభు తెలియజేస్తున్న మాట, ఇదిగో నేనే మార్గమునై ఉన్నాను, ఇదిగో నేనే సత్యమునై ఉన్నాను, నేనే జీవమునై ఉన్నాను అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు నేను ఆ మార్గమై ఉన్నటువంటి దేవుణ్ణి, ఆ జీవమై ఉన్నటువంటి దేవుణ్ణి, ఆ సత్యమైనటువంటి దేవుణ్ణి మనము తెలుసుకున్న వారిగా ఉన్నాం. మనము ఆయనను కలిగి జీవించటం వలన ఆయన తండ్రి యొద్దకు వెళ్ళడానికి మార్గమును మనము కనుగొన్నాం. కాబట్టి ఆయనను కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రభువు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం గమనించవలసిన మాట ఏమిటంటే, ఆ మార్గమైనటువంటి దేవుణ్ణి, సత్యమైనటువంటి దేవుణ్ణి, జీవమైన దేవుణ్ణి మనం విశ్వసించి ఆయన మార్గంలో నడుద్దుముగాక. ఈ దినమంతటిని దేవుడు తన మార్గములో మనందరినీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.